జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి, ఏంటండి? ఏంటండి ఇది? అన్నం తినలేదన్నావు కదా, అందుకే నీకోసమే తెచ్చాను. నా కోసం మీరు తీసుకొచ్చారా? నా కోసం అంత చేసావు, నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? నేనెంత చేసినా దీనికది సమానం కాదు. ఎందుకంటే మీరు చూపించే ఈ అభిమానం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది, వెలకట్టలేనిది. చాలా థ్యాంక్స్ అండి. నాకు లక్ష్మి అనే ఒక అమ్మాయి చెప్పింది, భార్యాభర్తల మధ్య కృతజ్ఞతలు క్షమాపణలు చెప్పుకోవడం ఉండకూడదు అని. తీసుకో. సరే, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మి నాకు ఇంత చేసింది, తనకి ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పట్లాగే తను ఈ అక్షయ తృతీయని జరుపుకోవాలి. హలో హలో సేఠ్జీ, నేను మిత్రుని మాట్లాడుతున్నాను. మిత్రాజీ చెప్పండి. లాస్ట్ టైం మీ షాప్కి వచ్చినప్పుడు మా మామ్ ఒక నెక్లెస్ చూసి ఇష్టపడింది, గుర్తుందా మీకు? మిత్రాజీ గుర్తుంది. మీ దగ్గర అప్పుడు స్టాక్ లేదన్నారు, ఇప్పుడు అవైలబుల్గా ఉందా? సార్, ఇప్పుడు స్టాకులోనే ఉంది. అది తీసుకొని రేపు ఒకసారి ఇంటికి రాగలరా? ఎందుకంటే ఎల్లుండి అక్షయ తృతీయ ఉంది కదా. తప్పకుండా సార్, రేపు ఆ నెక్లెస్ తీసుకొని వస్తాను. సరే సర్జీ, థ్యాంక్ యూ, ఉంటాను. నా కొడుకు వ్యాపారాల్లో పడి ఇలాంటి వ్యాపకాలు మర్చిపోయాడేమో అనుకున్నా. అమ్మ కోరిక బాగానే గుర్తుపెట్టుకున్నాడు. అక్షయ తృతీయ సందర్భంగా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడేమో. అన్నయ్య ఏంటి పిన్ని నెక్లెస్ గురించి మాట్లాడుతున్నాడు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను హన్సిక. మేబీ ఈ అక్షయ తృతీయ సందర్భంగా మనీషాకి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాడేమో. కరెక్టే హన్సిక, అసలే మనీషా మూడు కూడా బాలేదు. బంగారం బహుమతిగా ఇచ్చి బాగా కూల్ చేస్తాడనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.